మరి నిజంగా ఈ పూపాటోళ్ళకు మహిళల మీద గతగానం పాయరమే ఉంటే 2019లో మహిళా బిల్లు పెట్టుకొని పాస్ చేయించుకోలేదు ఎందుకు? అప్పుడు 2019లో ఎన్డీఏ కూటమికి 352 సీట్లు వచ్చినాయి కదా. ప్రతిపక్ష పనులు కూడా ఎట్లయినా ఓట్లేసేటోళ్ళేమో. అంటే భక్తి లేని పూజ, వత్తి లేని దీపం వసండు చిత్తశుద్ధి అన్నట్టు పూపాటోళ్ళది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే, నేను మీ గోపి అలాటి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. దునియా మొత్తం మమ్మల్ని ధీరులు శూరులు అని అంటుంటే నిజమే అనుకున్నాం కానీ గది నిజం కాదా అని గియ్యాలనే ఎరికైంది అని తలకాయ మీద తువ్వాలేసుకునే కథ ఇది పూపాటోళ్ళది. మహిళా రిజర్వేషన్ అనే సాకుతోటి డీలిమిటేషన్ బిల్లు పాస్ చేపించుకుందాం అనుకుంటే 1000 వోల్టుల వైర్ను మెడకు చుట్టుకున్నట్టే ఇది పాపం. మున్పటి లెక్క లేదు కాలం అని తెలిసినా కూడా ఇప్పుడు ఉన్నట్టుండి డీలిమిటేషన్ బిల్లు పెట్టుడు సాహసం అనే చెప్పాలి. చెడపకురా చెడవు అని ఎంత చెప్పినా ఈయన పోరన్ బాబదే చేసిరు సెంటర్లో ఉన్న పూపాటి సర్కారు వాళ్ళు. మరి ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే ఉన్న 543 మందిలా 362 మంది ఓట్లేయాలి. కానీ పార్లమెంటుకు నిన్న 528 మందే వచ్చి ఓట్లేసారు. కొందరు బటన్ నొక్కి ఓటేస్తే ఇంకొందరు పేపర్లతో ఓట్లేసారు. ఇక దాంట్లో 298 మంది బిల్లుకు సరే అంటే 230 మంది నో అన్నారు. అంటే 54 ఓట్ల తేడాతోటి బిల్లు వీగిపోయింది అన్నట్టు. పాసు గాలే బిల్లు. మరి ఇదంతా పూపాటోళ్ళకు ముందుగానే తెలియదా అనంటే తెలుసు అని అంటున్నారు చాలా మంది. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకొని ఇప్పుడు మహిళలు ఎదగకుండా ప్రతిపక్ష పోలు అడ్డుపడుతున్నారు అని కౌంటర్లు ఇస్తున్నారు పూపాటోళ్ళు. కానీ మహిళా బిల్లును సపరేట్గా పెడితే ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. కానీ గిట్ల మహిళా రిజర్వేషన్ అని సాకు పెట్టుకొని డీలిమిటేషన్ బిల్లు పాస్ చేపించుకుందాం అనుకుంటే నడవది అని విపక్ష పార్టీలని ఒక్కటే మాట చెప్తున్నాయి. మరి నిజంగా ఈ పూపాటోళ్ళకు మహిళల మీద గతగానం పాయరమే ఉంటే 2019లో మహిళా బిల్లు పెట్టుకొని పాస్ చేపించుకోలేదు ఎందుకు? అప్పుడు 2019లో ఎన్డీఏ కూటమికి 352 సీట్లు వచ్చినాయి కదా. ప్రతిపక్ష పనులు కూడా ఎట్లయినా ఓట్లేసేటోళ్ళేమో. అంటే భక్తి లేని పూజ, వత్తి లేని దీపం వసండు చిత్తశుద్ధి అన్నట్టు పూపాటోళ్ళది. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు లేరు. దేశాన్ని ఎక్కువ పాలించింది అయితే వాళ్ళే కదా. మరి వాళ్ళు ఎందుకు మహిళా రిజర్వేషన్ పెట్టలేదు అని కూడా గట్టిగానే అరుచుకుంటుంటారు కొందరికి ముచ్చట పబ్లిక్. అందుకే అంటే నేను మనుషులు వేరు, రాజకీయ లీడర్లు వేరు అని. ప్రాణం కంటే పదవినే ఎక్కువ ప్రేమించే వాళ్ళు సీటుకు ఎసరత్తది అని ఎరికైనా కూడా రిజర్వేషన్ పెట్టి ఏరేటోళ్ళకి టిక్కెట్లు ఇస్తారు అనుకుంటూ మన అమాయకత్వం. మహిళా లోకం ఎన్నడూ నిద్రలేస్తుందో కానీ మహిళల పేరు మీద రాజకీయాలు ఆగవని అందరూ తెలుసుకుంటే మంచిది. మరి ఇక ఫైనల్ గా ఏంటంటే ఒకవేళ డీలిమిటేషన్ బిల్లు పాస్ అయినా, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కూలి పని చేసుకునేటోళ్ళకో, చిన్న కొలువులు వేసుకొని సంసారాన్ని నడిపేటోళ్ళకో, లేకపోతే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకో అయితే టిక్కెట్ ఇయ్యరు కదా ఈ లీడర్లు. వాళ్ళ ఇంట్లోళ్ళకో, చుట్టపోళ్ళకో, లేకపోతే బగ్గ పైసలు ఉన్నోళ్ళకో ఇద్దరు తప్పితే మనలాంటి మామూలు టిక్కెట్లు అసలే ఇయ్యరు. మరి అంత దానికి ఇంత బిల్లప్పులు దేనికిగా? ఎన్ని చట్టాలు చేసినా పేదోళ్ళ బతుకులు మారాయి. ఎన్ని ఎలక్షన్లు వచ్చినా మాది పేదల ప్రభుత్వం అని రాజకీయ లీడర్లు చెప్పే రొటీన్ డైలాగు మారది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.